ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మామూలుగా సార్ అసలు విజ్డమ్ టూత్ అందరికీ పీకాలా? లేదండి. అంటే అది వంకరగా వచ్చినప్పుడు కానీ లేకపోతే అడ్డంగా తిరగటం కానీ లేకపోతే అసలు ఎరప్ట్ అవ్వకుండా లోపల ఇన్ఫెక్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి తప్పదు. అది అండ్ మామూలుగా అసలు విజ్డమ్ టూత్కి ఏమైనా పని ఉంటుందా మన నోట్లో? చాలా పని ఉంటుంది. అంటే అందరికీ కూడా 32 పళ్ళు అంటారు కదా, 32 పళ్ళు ఉండాలంటే మొత్తం 4 విజ్డమ్ టీత్ ఉంటేనే 32 పళ్ళు ఉంటాయి. సో అయితే కొన్ని పళ్ళు లేని వాళ్ళైతే 32 పళ్ళు లేవనుకోవాలి. అయితే జ్ఞానంతో అందరూ పీకేసుకుంటున్నారు కదా. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే రొటీన్గా కొంతమంది అన్ని పీకేసేయండి అంటారు. అట్లా కాదు. అంటే వి ఆల్వేస్ లుక్ ఇన్ టు రీజన్స్. ఇఫ్ దే కెన్ మెయింటైన్ ఓరల్ హైజీన్ వెల్, అది కొంచెం అడ్డం వచ్చినా కూడా క్యావిటీ రాకుండా వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేస్తే చాలా వరకు అది మనం ప్రివెంట్ చేయొచ్చు. కానీ విజ్డమ్ టూత్ నవలడానికి అసలు పనికిరాదు, అది ఉండడం వల్ల ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయని ఒక టైంలో థియరీ ఉండింది సార్. లేదండి. సో మనకి మీరు ఇఫ్ యూ గో ఇన్ టు మన యాన్సెస్టర్స్లో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మనకి ఇప్పుడు విజ్డమ్ టూత్ అంటే 3rd మోలార్, అప్పట్లో 5 మోలార్స్ ఉండే. జా ముందుకుండి ఆ ఏప్స్లో ఉంటారు కదా, బికాస్ ద ఫుడ్ వాజ్ రా ఫుడ్. రా ఫుడ్ ఉండటం వల్ల అన్ని పళ్ళు అవసరం వచ్చినాయి. సో ఇప్పుడు క్రమేపీ ఏం జరిగింది, సివిలైజేషన్ పెరిగే కొద్దీ రిఫైన్డ్ ఫుడ్స్ వచ్చినాయి, కుక్డ్ ఫుడ్ అండ్ రిఫైన్డ్ ఫుడ్స్. సో న్యాచురల్గా నీటి తగ్గిపోయి 3 దంతాలు. ఇప్పుడు ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తే 2 దంతాలతో సరిపోతున్నాయి అందరికి, 3వ దంతం రావటంలా, కంజెనిటల్ మిస్సింగ్. సో మేబీ ఇంకా ఫ్యూచర్లో అసలు విజ్డమ్ టూత్ ఉండకపోవచ్చు, అంటే ఇంకా రాబోయే కొన్ని వందల వేల సంవత్సరాల్లో. చాలా ఫ్యాసినేటింగ్ కదా సార్ ఎవల్యూషన్ అనేది. అంటే మన అవసరాలని బట్టి అంతే ఎలా ప్రకృతి డిసైడ్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతే కదండి. ఇప్పుడు బట్టలు వేసుకుంటూ మొదలుపెట్టిన తర్వాత బాడీ మీద హెయిర్ పోయింది. ఇఫ్ యు లుక్ ఇంటు ద సివిలైజేషన్. కరెక్ట్, అవును, నిజమే. జ్ఞానదంతం కాకుండా ఇంకా ఏ సందర్భాల్లో పంటి ఎక్స్ట్రాక్షన్ తప్పనిసరి అని మీరు నిర్ధారిస్తారు? పన్ను బాగా పుచ్చిపోయినప్పుడు, అశ్రద్ధ చేసి డెంటిస్ట్ దగ్గరికి సరైన టైంలో రాకపోతే ఆ క్యావిటీ పెద్దదయ్యి ఎనామెల్ అండ్ డెంటిన్ దాటుకుని పల్ప్లోకి వెళ్ళిపోతుంది. పల్ప్కి వెళ్ళినప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది. చాలామంది అన్ఫార్చునేట్లీ ఆ పెయిన్ని సఫర్ అవుతూ దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి ఓ టాబ్లెట్ వేసుకుని 4 రోజులు వేసుకుంటే పెయిన్ తగ్గిపోద్ది, పల్ప్ డెడ్ అయిపోతుంది. సో తగ్గిపోయింది అనుకుంటారు. ఆ క్రమేపీ అది రాబోయే నెలల్లో ఇన్ఫెక్షన్ పెరిగి సిస్ట్ కింద మారుతుంది. దాని తర్వాత స్వెల్లింగ్ వస్తుంది. సడన్గా తెల్లారలేస్తే మొత్తం పస్ ఫామ్ అయిపోతుంది. ఆ టైంలో ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం. సో దే సఫర్ మోర్. ఎక్కువ ఖర్చుతో కూడా కూడిన పని అది. సో ప్రాబ్లం ఉంది అని దగ్గరలో ఉన్న డెంటిస్ట్కి వెళ్ళి చూపిస్తే సింపుల్ ఫిల్లింగ్తో అయిపోతుంది. ఆర్ పీకాల్స్ అవసరం వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్గా వీ డూ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్. రైట్, సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్స్ ఈజ్ అవర్ స్పెషాలిటీ. ఒక ½ అవర్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఒక 2 డేస్లో ఆ పన్ను క్యాప్ ఇస్తాం. మోర్ ఆర్ లెస్ లైఫ్ లాంగ్ ఉంటాయి. ఈ కాంటెక్స్లో డాక్టర్ గారు ఎత్తుపళ్ళు అన్నది ఇస్ ఇట్ హెరిడిటరీ? చాలా వరకు అంటే ఒక సర్టెన్ పర్సంటేజ్ వరకు దే ఆర్ హెరిడిటరీ. మనకి ఎట్లయితే పోలికలు వస్తాయో, ముక్కు, కళ్ళు, హైటు, జీన్స్ ఎట్లయితే ఉంటుందో ఎత్తుపళ్ళు కూడా హెరిడిటరీ ఉంటుంది. అదర్ దాన్ దట్ పిల్లల అలవాట్లు, సో వేలు పెట్టుకోవడం కానీ, లేకపోతే మౌత్ బ్రీతింగ్ కానీ, అయితే 2-3 వేలు పెట్టుకోవడం కానీ, టంగ్ థ్రస్టింగ్, నాలుకని మడత పెట్టి, వీళ్ళందరికీ పిల్లల్లో వచ్చే అలవాట్లు అవి కూడా మనం ముందు గుర్తించాలి. ముందు గుర్తిస్తే ఏమవుతుందంటే ఆ 6-7 ఇయర్స్ ఏజ్లోనే వీ కెన్ స్టాప్ దైర్ హ్యాబిట్స్. ప్రతి అలవాటుకి కూడా హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్లు ఇస్తాం. సో నోట్లో కొన్ని ఒక టిపికల్గా ఫిక్స్ చేస్తే ఒక 6 నెలల పాటు అది ఉంటుంది, వాళ్ళు వేలు పెట్టుకోలేరు. సో క్రమంగా మర్చిపోతారు వాళ్ళు. సో ఇట్స్ ఎ న్యాచురల్ వే ఆఫ్, అంటే ఇంట్లో రకరకాల పద్ధతులు వాడతారు కదా, చేదు మందు పెట్టి, వేపకాయ పెట్టి రకరకాలు ట్రై చేస్తారు. అవును, అవన్నీ ఫెయిల్ అయినప్పుడు దిస్ విల్ హెల్ప్.